ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఒక యాన్యువల్, ఒక ఇయర్కి ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది చూస్తాం అండర్ ఆర్టికల్ 112. క్లియర్, రైట్. సో అయితే 2025 to 26 అంటే మనకి దట్ ఈజ్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 వరకు కావాల్సిన ఎకనామిక్ డీటెయిల్స్ అంటే ఫినాన్షియల్ ఎస్టిమేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది క్రియేట్ చేసిందే బడ్జెట్ అనమాట. బడ్జెట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది, అంటే 25 నుంచి 26 అనమాట ఇప్పుడు చూస్తే, రైట్. సో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ టాపిక్స్ అన్నీ కూడా మనం చాలా క్లియర్గా డీటెయిల్డ్గా కంప్లీట్ చేద్దాం, రైట్. ఎస్, సో దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ అన్న నేమ్తో ఇవ్వడం జరిగింది. అండ్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో ద ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏవి గుర్తుంచుకోవాలనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్. క్లియర్, రైట్. ఎంఎస్ఎంఈస్ అంటే ది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి చెప్తున్నారనమాట. అండ్ దట్ ఈస్ ద ఫ్యూయల్, ద గైడింగ్ స్పిరిట్ అండ్ డెస్టినేషన్స్. ఏంటి అంటే రిఫార్మ్స్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇన్క్లూజివిటీ అనేది పెంచుతాము అండ్ వికసిత్ భారత్ అడుగులు వేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్క్లూజివిటీ అంటే నథింగ్ బట్ ఎవరిని సొసైటీలో వదలకుండా ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా గ్రో అవ్వాలి అన్న ఉద్దేశంతో చేసింది ఇన్క్లూజివిటీ అని అంటామన్నమాట, రైట్. సో అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ అనేది తెలుగులో చాలా ఫేమస్ అయిన ది ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న కొటేషన్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సి దీస్ ఆర్ ది ఆస్పిరేషన్స్ ఫర్ వికసిత్ భారత్. యాక్సెలరేట్ గ్రోత్, సో గ్రోత్ని యాక్సెలరేట్ పెంచాలనుకుంటున్నారు. ఇంక్లూసివ్ డెవలప్మెంట్ తీసుకొని రావాలనుకుంటున్నారు. అండ్ ఇన్హాన్స్ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క స్పెండింగ్ పవర్ అనేది చెప్పాలనుకుంటున్నారు. అయితే స్పెండింగ్ పవర్ కనుక పెంచాలి అనుకుంటే మిడిల్ క్లాస్కి రిలీఫ్ అనేది రావాలి. ఎస్, మనం చూస్తాం బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఏ విధమైన రిలీఫ్ అనేది వచ్చిందో కూడా చూద్దాం. అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మరింత బూస్టప్ అనేది చేస్తున్నారు. అండ్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్ కూడా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో మనం చూస్తాం. సో సి దిస్ ఈజ్ ది స్పారింగ్ ది అగ్రికల్చర్ గ్రోత్ అండ్ బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ అనేది పెంచాలనుకుంటున్నారు. అగ్రికల్చర్ కూడా పెంచాలి అని అనుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంట, దట్ ఈజ్ గరీబ్, పూర్ పీపుల్, యూత్ అండ్ అన్నదాత, ఫార్మర్స్ అండ్ నారీ, దట్ ఈజ్ ఉమెన్. సో ఈ 4 ఫోకస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. అండ్ సి దీస్ ఆర్ ది 5 schemes or 5 important initiatives that were proposed by the finance minister ఇవన్నీ కూడా చేస్తాము అని బడ్జెట్ స్పీచ్లో చెప్పడం అనేది జరిగింది. ఒకటి చూడండి, ద నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక నేషనల్ మిషన్ అనేది తీసుకొస్తాము. సో దట్ హై ఈల్డ్ సీడ్స్, పెస్ట్ రెసిస్టెంట్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రూ కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్తో క్రెడిట్ ఫెసిలిటీ అనేది పెంచుతారు. అంటే షార్ట్ టర్మ్ లోన్స్ అనేది 7.7 crore ఫార్మర్స్కి ఇస్తామని చెప్తున్నారు. అయితే లోన్ అనేది విత్ ఎన్హాన్స్డ్ లోన్ ఆఫ్ ₹5 lakh ఫార్మర్స్కి, ఫిషర్మ్యాన్కి, డైరీ ఫార్మర్స్కి, వీళ్ళందరికీ కూడా 5 lakh వరకు లోన్ అనేది ఎన్హాన్స్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇది టోటలీ 7.7 crore ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. అది కూడా షార్ట్ టర్మ్ లోన్. సార్ వాట్ ఈజ్ అ షార్ట్ టర్మ్ లోన్? షార్ట్ టర్మ్ లోన్ అంటే లెస్ దెన్ 1 year ఉంటే షార్ట్ టర్మ్ లోన్ అని అంటాం. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ లిమిట్ అనేది పెంచుతున్నాము అని చెప్తున్నారు. అండ్ దెర్ ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ది ధన్ ధాన్య కృషి యోజన అనేది తీసుకొస్తున్నారు ఫర్ డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అంటే అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే అగ్రికల్చర్ బాగా ఉంటుందో వాటిని మరింత పెంచాలనుకుంటున్నారు. సో ఈ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో
100 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తారంట. సో ఈ 100 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తే 1.7 crore ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ దెర్ ఈస్ ద మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది పెంచాలనుకుంటున్నారు. ఒక 5-year మిషన్ అనేది తీసుకొని రావాలనుకుంటున్నారు. సో దట్ కాటన్ యొక్క ప్రొడక్టివిటీ కానీ సస్టైనబిలిటీ కానీ పెరుగుతుంది అంట. అండ్ ది మఖ్నా బోర్డ్ అనేది బీహార్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద క్వశ్చన్స్ అనేవి రావచ్చు. వాట్ ఈజ్ ఏ మఖ్నా? మఖ్నా అనేది ఒక ఫుడ్ ఐటమ్. మఖ్నా ప్లాంట్ నుంచి మఖ్నా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మఖనా అనేది రెగ్యులర్గా కన్సంప్షన్స్లో కర్రీస్లోని యూజ్ చేస్తారు. ఈ మఖనా డెవలప్మెంట్కి మఖనా బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంట? బీహార్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ వీటి యొక్క ప్రొడక్షన్ కానీ, ప్రాసెసింగ్ కానీ, వాల్యూ ఎడిషన్ కానీ, మార్కెటింగ్ కానీ అన్నీ కూడా పెరుగుతాయి. అలాంగ్ విత్ ది ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. అంటే ఫార్మర్స్ అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఏవైతే పండిస్తున్నారో వాటిని మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది మనం ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కింద చూస్తాం. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం ఏంటి, ఫార్మర్స్కి కొన్ని స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేస్తారనేవి చూస్తాం. ఈ ప్రతి స్కీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఏ స్కీమ్ ఏ విధమైన రిజల్ట్ అనేది ఇస్తుందో మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ మఖ్నా బోర్డ్ అనేది బీహార్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, అది కూడా గుర్తుంచుకోండి. అండ్ పల్సస్ ప్రొడక్షన్లో ఆత్మనిర్భరత, సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది పెంచాలనుకుంటున్నారు. సో అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ పల్సస్, ఇండియా అనేది హయ్యెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సర్, హయ్యెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ పల్సర్ అండ్ హయ్యెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సస్ అనేది ఎంత తింటున్నారంటే, మనం హయ్యెస్ట్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా గ్లోబల్ లెవెల్లో మన కన్సంప్షన్ అనేది చాలా 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 ఎక్కువ ఉండడం వలన మన ప్రొడక్షన్ కూడా సరిపోక ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాము. అండ్ ఈవెన్ ఆ ఇంపోర్ట్స్లో కూడా హయ్యెస్ట్ ఉంటున్నాం. పల్సస్కి ఏవైతే ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనం డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నామో అది చాలా పెరుగుతుంది. ఆ దుస్థితిలోకి ఇండియా మరింత వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఆత్మనిర్భరత అంటే ఇండియాకి పల్సస్ ఎంత కావాలో, ఏ పల్సస్? ద తుర్ డాల్, ద ఉరద్ డాల్, ద మసూర్ డాల్, ఈ డాల్స్ ఆర్ పల్సస్ అనేవి స్పెషల్ ఫోకస్ చేసి ఇండియాలో కన్జంప్షన్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ పెంచాలి అని అనుకుంటున్నారనమాట. సో దట్ ద డెవలప్మెంట్ అండ్ కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ అనేవి తీసుకొస్తారు. అండ్ ఇంకా కేవలం పల్సస్ ప్రొడక్షన్ మాత్రమే కాదు, టెక్నాలజీ అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఈవెన్ ఈ పల్సస్ యొక్క ప్రోటీన్ డెవలప్మెంట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే రీసెర్చ్ అనేది జరగాలి అన్న ఉద్దేశం అనమాట. రైట్? అండ్ ప్రొడక్టివిటీ అనేది పెంచాలనుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అనేది పెంచాలనుకుంటున్నారు. అంటే పల్సస్ ప్రొడక్షన్ కాన్సన్ట్రేషన్ అంటే కేవలం ప్రొడ్యూస్ చేసి ఆగిపోవడం మాత్రమే కాదు, వీటిని స్టోర్ చేసే విధంగా కూడా చేయాలనుకుంటున్నారు. అండ్ మేనేజ్మెంట్ అండ్ నెక్స్ట్ ఎష్యూరింగ్ ద రెమ్యూనరేటివ్ ప్రైసెస్ టు ది ఫార్మర్స్కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేవి తీసుకొస్తాము అని చెప్తున్నారు. సో దట్ ఒక భరోసా అనేది ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఫార్మర్స్ అనేవాళ్ళు కేవలం ద రైస్ అండ్ వీట్ మాత్రమే కాకుండా పల్సస్ కూడా ప్రొడ్యూస్ చెయ్యండి అని వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీస్ ఉంది కదమ్మా, ఇండియా పోస్ట్, దీన్ని కెటలిస్ట్ ఫర్ రూరల్ ఎకానమీని పెంచడానికి ఒక కెటలిస్ట్గా, ఒక మీడియం కింద ఇండియా పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీసెస్ని యూజ్ చేయాలనుకుంటున్నారు. ఎలాగా? రూరల్ కమ్యూనిటీ హబ్ కోలొకేషన్ కింద ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు. రూరల్ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక కమ్యూనిటీ హబ్గా ఉంటుందంట. కొన్ని అకౌంట్ సర్వీసెస్ అనేవి ఇస్తాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా, అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు, క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈఎంఐ పికప్స్, ఈఎంఐస్ కూడా పోస్ట్ ఆఫీసెస్కి వెళ్ళి కట్టచ్చు. క్రెడిట్ సర్వీసెస్ కూడా ఇస్తారంట. ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ చేస్తుంది. అసిస్టెడ్ డిజిటల్ సర్వీసెస్ కూడా ఇండియా పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీసెస్ అనేవి స్టార్ట్ చేస్తాయి. క్లియర్? రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. దాన్నే ఫర్దరింగ్ మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారనమాట. రైట్? ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ది క్రెడిట్ కార్డ్స్ అనేవి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇస్తారు. విత్ ఏ 5 lakh లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్
చేస్తారో మైక్రో ఎంటర్ప్రైజెస్ని వాళ్ళకి 5 lakh లిమిట్ వరకు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇస్తారు. దే ఆర్ కస్టమైజ్డ్. అండ్ ఫస్ట్ ఇయర్లోనే 10 lakh కార్డ్స్ అనేవి ఇద్దాము అని గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ దిస్ ఉద్యమ్ పోర్టల్? ఉద్యమ్ పోర్టల్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ది మైక్రో ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇది చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఈ క్రెడిట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. దాని గురించి డిజైన్ చేసిందే ఉద్యమ్ పోర్టల్ అని చూస్తాం. అండ్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫర్ 5 lakh ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో అందులో కూడా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు. వాళ్ళకి టర్మ్ లోన్ అనేది 2 crore ఇస్తారు నెక్స్ట్ 5 years వరకు. క్లియర్? అంటే అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద టర్మ్ లోన్? ఫిక్స్డ్గా టైం అనేది పెడతారనమాట. 2 crore ఇస్తున్నారు కదా, లెట్స్ టేక్ 5 years, 10 years, 7 years, 8 years అట్లా ఇచ్చి 2 crore వరకు కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్కి అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ విత్ ఫోకస్ ఏంటి? ఈజ్ అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి, ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అనేది పెంచాలి, జాబ్స్ అనేవి డిమాండ్ బేసిస్గా, అంటే బ్లైండ్గా జాబ్స్ని ప్రొడ్యూస్ చేయడం కాదు, ఆ పీపుల్కి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి డైనమిక్ జాబ్స్ ఏమున్నాయి అండ్ ఏ జాబ్స్కి డిమాండ్ ఉందో వాటి బట్టి ప్రజలకి స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. డైనమిక్ ఎంఎస్ఎంఈ సెక్టర్ని తీసుకొస్తారంట. అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ, క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. దీస్ ఆర్ ది మిషన్ మోడ్ ఫోకసెస్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. రైట్? సో మనకి ఈ పేజ్లో క్రెడిట్ లిమిట్ ఎంత ఇస్తున్నారో అనేది ఇంపార్టెంట్. అండ్ 2 crore వరకు ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్కి ఇస్తున్నారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కింద చూస్తాము. అండ్ మెషర్స్ ఫర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, ఏవైతే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కూడా కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టర్. లెదర్ సెక్టార్కి, ఫుట్వేర్ సెక్టార్కి కూడా ఫోకస్ అనేది పెడుతున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు. ఫర్ 22 lakh పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో ఇట్లా 22 lakh పర్సన్స్కి ఫుట్వేర్లోని లెదర్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తే దాదాపుగా 4 lakh crore టర్న్ ఓవర్ అనేది జనరేట్ అవుతుంది. 1.1 lakh crore అనేది ఎక్స్పోర్ట్స్ కూడా వెళ్తాయి అని గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అండ్ టాయ్ సెక్టార్ని కూడా పెంచాలనుకుంటుంది. సో దట్ హై క్వాలిటీ, యూనిక్, ఇన్నోవేటివ్, సస్టైనబుల్ టాయ్స్ అనేది రావాలి టు రిప్రజెంట్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్తో టాయ్స్ కూడా ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి కూడా సపోర్ట్ అనేది ఇస్తున్నారు. అయితే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, సో దట్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద కంటిన్యూస్ రీసెర్చ్, సపోర్ట్, డెవలప్మెంట్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ బాధ్యత అనమాట. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? బీహార్లో. మనం బీహార్లో మఖన్నా బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందని చూసాము. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కూడా బీహార్లో స్టార్ట్ అవ్వబోతుంది అని గుర్తుంచుకోండి. సో దట్ ఫార్మర్స్, ద స్కిల్లింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి యూత్కి వస్తాయి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. క్లియర్? రైట్. అండ్ క్రెడిట్ అవైలబిలిటీ విత్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రెడిట్ గ్యారంటీ అంటే ఏంటి? ఎస్, బ్యాంక్స్ అనేవి క్రెడిట్ ఇస్తారు. ఒకవేళ డిఫాల్ట్ అయితే కొంత అమౌంట్ వరకు గవర్నమెంట్ ఆ అమౌంట్ పే చేస్తుంది అనమాట. సో గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బ్యాంకుకి గ్యారంటీ ఉన్నది అంటే జనరల్గా బ్యాంక్స్ లోన్ ఇవ్వాలి అంటే గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో పూర్ పీపుల్ ఎటువంటి మార్ట్గేజ్ అనేది పెట్టలేరు. క్లియర్? ఏది కూడా హైపోథికేట్ తనఖా అనేది పెట్టలేరు. సో ఈ టైంలో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే బ్యాంక్స్కి, వాళ్ళకి అప్పు కావాలంటే మీరు ఇవ్వండి, ఒకవేళ వాళ్ళు చెల్లించకపోతే మేము చెల్లిస్తామని గవర్నమెంట్ ఒక భరోసా అనేది ఇస్తుందన్నమాట. దాన్ని క్రెడిట్ గ్యారంటీ కింద చూస్తాము. సో ఎంఎస్ఎంఈస్కి ఇంతవరకు 5 crores ఉండేది, ఇప్పుడు 10 crores వరకు క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టప్స్కి 10 crore ఉండేది, ఇప్పుడు 20 crores దాకా ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఎంఎస్ఎంఈస్ ఎక్స్పోర్ట్ చేస్తాయో 20 crores వరకు కూడా గ్యారంటీ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రివైజ్డ్ డేటా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంఎస్ఎంఈస్కి ఇప్పుడు 10 crores, స్టార్టప్స్కి 20 crores అండ్ ఎక్స్పోర్ట్స్ చేసే ఎంఎస్ఎంఈస్కి 20 crores ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రివైజ్డ్ క్లాసిఫికేషన్ ఎంఎస్ఎంఈస్ అసలు ఎవరు ది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కింద వస్తారు అన్న డెఫినేషన్
ఎంఎస్ఎంఈ యాక్ట్లో చూస్తామన్నమాట. క్లియర్? ఆ ఎంఎస్ఎంఈ యాక్ట్ని ఇప్పుడు ఈ బడ్జెట్తో చేంజ్ చేస్తున్నారు. క్లియర్? సో ఏం చేంజ్ చేస్తున్నారు? ప్రెజెంట్ ఎంత ఉంది? ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడొచ్చు, టర్న్ ఓవర్ మోడ్లో చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూస్తే మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే 1, స్మాల్ అంటే 10, మీడియం అంటే 50 crores అన్నమాట. ఇప్పుడు చూడండి 2.5 crores అయితే గుర్తుంచుకోండి 25 crores, నెక్స్ట్ 125 crores లిమిట్ అన్నమాట. అదే రివైజ్డ్లో ప్రస్తుత టర్న్ ఓవర్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూస్తే 2.5 crore ఇన్వెస్ట్మెంట్ ఉంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అవుతుంది, 25 crores ఉంటే స్మాల్ ఎంటర్ప్రైజ్ అవుతుంది, 125 crores ఉంటే మీడియం ఎంటర్ప్రైజ్ అనేది అవుతుంది. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ అదే టర్న్ ఓవర్ ప్రకారం ప్రస్తుతానికి 5 crores అయితే మైక్రో ఎంటర్ప్రైజ్ అంటాం, 50 crores అయితే స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటాం, 250 crores అంటే మీడియం ఎంటర్ప్రైజ్ అని అంటాం. రివైజ్డ్లో 10, 100, 500 అనేది చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్కి టర్న్ ఓవర్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. టర్న్ ఓవర్ అంటే సంవత్సరానికి ఎంత బిజినెస్ చేస్తామో దాన్ని టర్న్ ఓవర్ అంటాం. టర్న్ ఓవర్ అంతా ప్రాఫిట్ అవ్వాల్సిన అవసరం లేదు, టర్న్ ఓవర్ అంతా కూడా ఖర్చు కింద పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ఒక 10 రూపీ పెన్ అనేది తయారు చేస్తున్నారు, ఒక 100 సేల్ చేశారనుకోండి ఇయర్ అంతా కూడా, సో 1000 రూపీస్ అనేది టర్న్ ఓవర్. క్లియర్? బట్ ఒక 10 రూపీస్ పెన్ తయారు చేస్తే వాళ్ళకు ఒక 1 రూపీ ప్రాఫిట్ రావచ్చు. అఫ్కోర్స్ ప్రాఫిట్ అనేది 100 రూపీస్ అయినప్పటికీ కూడా 1000 రూపీస్ వస్తుంది అంటే ఆ 1000 రూపీస్ని టర్న్ ఓవర్ కింద మనం చూస్తాం. రైట్? ఎస్. సో టర్న్ ఓవర్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ అది. అయితే ఈ నెంబర్స్ అనేవి యు ఆర్ బౌండ్ టు రిమెంబర్, మీరు వీటిని గుర్తుంచుకోవాలన్నమాట. రైట్? అయితే వీటిని ఎలా గుర్తుంచుకోగలరో ఒక్కసారి చూడండి. ఒక ఫిగర్ గుర్తుంచుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది టర్న్ ఓవర్ కన్నా ఖచ్చితంగా చిన్నది ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువే చేయగలరు. టర్న్ ఓవర్ బిజినెస్ అనేది పెరుగుతుంది కాబట్టి బిజినెస్ ఎక్కువ ఉంటుంది, సో టర్న్ ఓవర్ ఫిగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్లో చూసుకుంటే ఈ ఒక్క నెంబర్ గుర్తుంచుకోండి, 2.5 నెంబర్ అన్న గుర్తుంచుకోండి. సో 2.5కి 10 times చేస్తే 25. క్లియర్? అండ్ ఈ 25కి ఇఫ్ యూ టేక్ దట్ ఈజ్ ది డబుల్ టు ది 5 times. క్లియర్? సో అయితే ఈ 25కి 5 times పెంచితే 125. సో 25కి ఇప్పుడు ఈ రివైజ్డ్ చూసుకుంటే ఫస్ట్ 10 times పెరుగుతుంది, తర్వాత 5 times పెరుగుతుంది అని గుర్తుంచుకోండి. సో దట్ ఒక్క 2.5 గుర్తుంచుకుంటే సరిపోతుంది. 2.5కి 10 times 25, 25కి 5 times 125 అనేది మనం క్లియర్గా గుర్తుంచుకోవచ్చు అనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఈ రివైజ్డ్కి వచ్చేసరికి కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోగలరు. ఇక్కడ కూడా 10 తీసుకుంటారు. ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ మల్టిప్లై విత్ 10, సెకండ్ మల్టిప్లై విత్ 5 చేసాము, ఇక్కడ కూడా ఫస్ట్ మల్టిప్లై విత్ 10 అండ్ సెకండ్ టైం మల్టిప్లై విత్ 5. ఈ విధంగా మీరు గుర్తుంచుకోగలరు. కేవలం మీరు మైక్రో ఎంటర్ప్రైజెస్ డేటా గుర్తుంచుకుంటే మిగిలిందంతా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. మైక్రో ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్మెంట్ 2.5 crore అండ్ టర్న్ ఓవర్ అనేది 10 crore పెట్టుకుంటే మల్టిప్లైడ్ బై 10 మల్టిప్లైడ్ బై 5తో మీరు డేటా అంతా కూడా గుర్తుంచుకోవచ్చు. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. రైట్? సో ఈ రివైజ్డ్ డేటా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? ఎస్. అండ్ పీపుల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎకానమీ అండ్ ఇన్నోవేషన్ అనేది తీసుకొని వస్తున్నారు. ద సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 తీసుకొస్తున్నారు. ద సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అనేది ద మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో ఉన్న మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గించి ద న్యూట్రియంట్ కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది పెంచాలనుకుంటున్నారు. సో దట్ న్యూట్రిషన్ ఆఫ్ చైల్డ్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఈ కేటగిరీ వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరు? చిల్డ్రన్ కానీ, ఉమెన్, లాక్టేటింగ్ మదర్ అంటే ఏ మదర్స్ అయితే పిల్లలకి పాలిచ్చే పొజిషన్లో ఉంటారో వాళ్ళనే లాక్టేటింగ్ మదర్స్ అని అంటాము. అండ్ దిస్ ఈస్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రెగ్నెన్సీ స్టేజ్లో వీళ్ళకి న్యూట్రిషనల్ స్టేటస్ అనేది పెంచడానికి సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అనేది తీసుకొని రావడం జరిగింది. కంప్లీట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది మాల్ న్యూట్రిషన్ అని గుర్తుంచుకోండి. అండ్ ఐఐటీస్ యొక్క కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తారంట. డే కేర్, క్యాన్సర్ సెంటర్స్ అనేవి
డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో స్టార్ట్ చేస్తారంట, ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్, సో దట్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి డిజిటల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్కూల్స్లోని, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా. అంటే లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్లింగ్ సెంటర్స్ అనేవి ఇండియా మొత్తంలో 5 ఓపెన్ చేయాలనుకుంటున్నారు విత్ గ్లోబల్ ఎక్స్పర్టైజ్ అండ్ పార్ట్నర్షిప్స్తో. క్లియర్. అటల్ థింకరింగ్ ల్యాబ్స్ స్కూల్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో 50,000 థింకరింగ్ ల్యాబ్స్. దెర్ ఈజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో దట్ ఇన్నోవేషన్ అనేది పెంచడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అనేవి స్కూల్ లెవెల్లో పిల్లలప్పటి నుంచే వీళ్ళకి ఇన్నోవేషన్ రావాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ 500 crores పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఎడ్యుకేషన్తో ఇంటిగ్రేట్ చేస్తే చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్న దాని గురించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నారు, వేర్ ద రీసెర్చ్ విల్ బి కండక్టెడ్. టోటల్గా దానికి 500 crores ఇవ్వడం జరిగింది. అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ప్రతి గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క దానికి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది పెంచుతారంట. అడిషనల్ 10,000 సీట్స్ అనేది చేస్తారు విత్ ద గోల్ ఆఫ్ యాడింగ్ 75,000 సీట్స్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 75,000 సీట్స్ అనేవి యాడ్ చేస్తారు. అండ్ పిఎం స్వానిధి స్కీమ్ అనేది ఎన్హాన్స్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈ శ్రమ్ పోర్టల్లో చేయమంటున్నారు. అండ్ హెల్త్ కేర్ అండర్ పిఎం జన్ ఆరోగ్య యోజన ప్రకారం వాళ్ళకు కూడా వస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ అనేది చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ పేజ్లో మీరేం గుర్తుంచుకోవాలి అంటే డిఫరెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, వాటికి ఏ విధంగా కొత్తగా తీసుకొస్తున్నారు, ఆ స్కీమ్ దేని గురించి అని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్. ఎస్. అండ్ అదేవిధంగా చూడండి, సపోర్ట్ టు స్టేట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి స్టేట్స్ అన్నిటికీ కూడా 1.5 lakh crores ఇస్తారంట. 50 years వరకు ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన లేదు, కేవలం ఇచ్చిన అమౌంట్ 50 years లోపల రిటర్న్ ఇస్తే చాలు. అది కూడా వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్కి మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అనేది ఉంది 25 to 30 మధ్యలో. అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ కానీ అసెట్స్ కానీ ఉన్నాయి కదా, వాటిని మానిటైజ్ చేయాలనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇదొక పోస్ట్ ఆఫీస్ అనుకోండి. పోస్ట్ ఆఫీస్ అనేది కేవలం ఈ ల్యాండ్లో మాత్రమే ఉంది, ఈ ఎంటైర్ ల్యాండ్ అంతా కూడా ఖాళీ ఉంది. ఇప్పుడు దీన్ని అద్దెకి ఇవ్వడం కానీ అమ్మేయడం కానీ ఇలాంటివి చేస్తారు. మానిటైజేషన్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా వరకు కూడా లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక 11 yearsకో 22 yearsకో లీజ్ ఇస్తారు. ఆ లీజ్ అమౌంట్ అనేది మనకి వస్తుంది కదా, దాన్ని అసెట్ మానిటైజేషన్. ఉన్న అసెట్స్ నుంచి డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూస్తే దాన్ని అసెట్ మానిటైజేషన్ అంటాము. అసెట్ మానిటైజేషన్లో భాగంగా నెక్స్ట్ 5 yearsలో 10 lakh crores సంపాదించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుందన్నమాట. అండ్ జల్ జీవన్ మిషన్ అనేది 100% కవరేజ్, ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు రావాలి అనేది, అది 2028 వరకు మళ్ళీ పెంచుతున్నారు. అండ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి 1 lakh crore అనేది ఇస్తున్నారు. సో దట్ అర్బన్ ఏరియాస్ అనేవి ఒక గ్రోత్ హబ్స్గా మారాలి, క్రియేటివ్ రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అనేవి జరగాలి, వాటర్ అండ్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగాలి. దట్ ఈస్ ద అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఎంత ఇస్తున్నారు? 1 lakh crore అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు. 0.5% ఆఫ్ జిఎస్డిపి స్టేట్స్ యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్స్లో వాటి యొక్క వాల్యూలో 0.5% అనేది వాళ్ళు ఎడిషనల్ బారోయింగ్ అనేది చేయగలరు. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంట్రా స్టేట్కి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్స్ వాటికి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారనమాట. అంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు అని గుర్తుంచుకోండి. అండ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ అనేది చేయాలనుకుంటున్నారు విత్ 25,000 crores లాంగ్ టైమ్ ఫైనాన్సింగ్. అందులో 49% అనేది గవర్నమెంట్ పెడుతుంది, 51% ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి మ్యారిటైమ్ డెవలప్మెంట్ కూడా చేయాలనుకుంటున్నారు అనమాట. రైట్. సో ఎక్కడైతే ది బోర్డర్స్ విత్ ది రివర్స్ ఉంటాయో ద రివర్ ఏరియాస్ని డెవలప్ చేస్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా దట్ ఈస్ ది బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ విత్ ది ఓషన్స్,
సో వాటన్నిటిని కూడా లింక్ చేయడం అనేది జరుగుతుంది. సో సీ రూట్స్ డెవలప్మెంట్ చేయడం కాదు, వీటన్నిటిని కూడా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ప్రకారం చేస్తారు. అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ బీహార్ గురించి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. వెస్టర్న్ కోషి కెనాల్ అండ్ ఈఆర్ఎం ప్రాజెక్ట్స్కి చేయడం జరుగుతుంది. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది డెవలప్ అవ్వాలి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టార్ని కూడా ఫస్ట్ టైం ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ వైపు తీసుకొని వస్తున్నారు. సో దీనికి అటామిక్ ఎనర్జీ యాక్ట్లో అమెండ్మెంట్ చేస్తున్నారు. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్లో అమెండ్మెంట్ చేస్తున్నారు. వీటిని అమెండ్ చేసి ప్రైవేట్ సెక్టర్ని ఫస్ట్ టైం న్యూక్లియర్ ఎనర్జీలోకి ఇన్వైట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి, రైట్. అండ్ ఉడాన్ స్కీమ్, దట్ ఈస్ ద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఒక 120 న్యూ డెస్టినేషన్స్ పెట్టాలనుకుంటున్నారు. 4 crore ప్యాసింజర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ 10 yearsలో వాడాలి. సో దట్ ఎయిర్ కనెక్టివిటీ అనేది పెరగాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. అండ్ స్వామి ఫండ్స్ అనేవి తీసుకొస్తున్నారు. సో దిస్ ఈజ్ స్వామి అంటే ద స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అనమాట. సో ఎవరికైతే ది హౌసెస్ అనేవి లేవో వాళ్ళకి 15,000 crore అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండివిజువల్స్ కొంత అమౌంట్ పెట్టుకుంటారు, గవర్నమెంట్ కొంత అమౌంట్ పెడుతుంది. సో దట్ ప్రతి ఒక్కరి కళ ఇల్లు కట్టించుకోవాలి అన్నది ఏదైతే ఉంటుందో అది కట్టడం జరుగుతుంది. అది కూడా ఈ మిడిల్ ఇన్కమ్ క్వాలిఫికేషన్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరైతే మిడిల్ క్లాస్లో వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ స్వామి ఫండ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. స్వామి ఫండ్స్ అనేవి 15,000 crores అనేది ఇస్తున్నారు అనమాట, రైట్. ఎస్. అండ్ టాప్ 50 టూరిస్ట్ డెస్టినేషన్స్. సో టూరిజం డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఈ వీసా ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి స్టేట్స్కి ఇస్తారు. ఏ స్టేట్స్కి అయితే ఎక్కువ టూరిజం వస్తారో టూరిజం డెవలప్మెంట్ అనేది చేస్తారో వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారంట. అండ్ హోమ్ స్టేస్, ఈ మధ్య చాలా వరకు అందరూ హోమ్ స్టేస్కి వెళ్తున్నారు, హోటల్స్ కాకుండా. హోమ్ స్టేస్ అంటే ఒక ఇండివిజువల్ హౌస్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. అందులో కావాల్సిన, అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి డ్వెల్లింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని హోమ్ స్టేస్ అని అంటాం. వాటికి క్రెడిట్ ఇచ్చే విధంగా ముద్రా లోన్స్ కూడా హోమ్ స్టేస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ కనెక్టివిటీ అనేది పెంచాలి అని చూస్తున్నారనమాట, రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇన్నోవేషన్ గురించి పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ అనేది యూజ్ చేస్తున్నారు. 10,000 పీపుల్కి ఫెలోషిప్ ఇస్తారట, ఐఐటీస్కి, ఐఐఎస్సిస్కి. ద జీన్ బ్యాంక్ ఫర్ క్రాప్ జర్మ్ప్లాజమ్. సో ది జీన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ ఫుడ్ అనేది స్టోర్ అవడానికి మంచి వెరైటీ ఆఫ్ సీడ్స్ కానీ వీటన్నిటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ది జ్ఞాన్ భారతం మిషన్. సో ఇండియా యొక్క మానుస్క్రిప్ట్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కన్జర్వ్ చేయాలనుకుంటున్నారు. మోర్ దెన్ 1 crore మానుస్క్రిప్ట్స్ అనేవి కన్జర్వ్ చేయాలనుకుంటున్నారు. డిజిటలైజ్ చేస్తారనమాట. ఎట్లా కన్జర్వ్ చేస్తారు? డిజిటలైజ్ చేస్తారు త్రూ నేషనల్ డిజిటల్ రిపోజిటరీతో స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట, క్లియర్. అండ్ 20,000 crores అనేది ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు ఫర్ ది రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్. అంటే ప్రైవేట్ పీపుల్ ఒకవేళ ఇన్నోవేషన్స్ అనేవి చేస్తున్నారంటే వాళ్ళకి కూడా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు స్పర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అండ్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్ అనేది తీసుకొస్తున్నారు టు డెవలప్ ది జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. లైక్ పిఎం గతి శక్తి, ఫెసిలిటేషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్కి, అర్బన్ ప్లానింగ్కి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ గురించి నేషనల్ జియోస్పేషియల్ మిషన్ అనేది తీసుకొస్తున్నారు. సో వీటన్నిటిలో కూడా ద నేషనల్ జియోస్పేషియల్ మిషన్ నుంచి ఫ్రూట్స్ ఏవైతే వస్తున్నాయో వీటన్నిటిలో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట, క్లియర్. అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. భారత్ ట్రేడ్ నెట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్లో, ఒకే ఒక్క ప్లాట్ఫామ్లో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ద ఫినాన్సింగ్ సొల్యూషన్స్ కానీ అన్నీ ఇక్కడ లభిస్తాయి. ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారత్ ట్రేడ్ నెట్, గుర్తుంచుకోండి, భారత్ ట్రేడ్ నెట్ ఎక్స్పోర్ట్స్ గురించి ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూస్తామన్నమాట, రైట్. సో ఎందుకు? గ్లోబల్ సప్లై చైన్స్ అనేవి కూడా దీనివల్ల డెవలప్ అవుతాయి. అంటే నథింగ్ బట్ ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఇంతవరకు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి పర్మిషన్స్ అన్నీ తెచ్చుకోవాలి.
ఇప్పుడు కేవలం భారత్ ట్రేడ్ నెట్ అనే మీరు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళితే, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్తే అన్ని కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్స్ కానీ ఫైనాన్సెస్ కానీ, ఒకవేళ నా దగ్గర ఇంత మాత్రమే ఉంది, ఇంత సరిపోవట్లేదు అనుకున్న ఎటువంటి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్కైనా ఈ భారత్ ట్రేడ్ నెట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి డెవలప్ చేయడానికి తీసుకొస్తున్నారు. వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తున్నారు అనమాట ఫర్ ఎయిర్ కార్గో. క్లియర్. హై వాల్యూ పెరిషబుల్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్కి ఈ ఎయిర్ కార్గోతో వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తున్నారు. అంటే వేర్ హౌసింగ్ అంటే నథింగ్ బట్ గోడౌన్స్ అనమాట, స్టోర్ చేయడానికి. క్లియర్. ఎస్, రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఆ రిఫార్మ్స్ అనేవి చూడండి, గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొస్తున్నారు. సో దట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్రెడిట్ నీడ్స్ని అర్థం చేసుకొని క్రెడిట్ ఇంకా పెంచడానికి వాళ్ళకి, అండ్ పార్షల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ కేవైసీ రిజిస్ట్రేషన్ అనేది రీవ్యాంప్ చేస్తున్నారు. అండ్ స్పీడీ అప్రూవల్స్ అండ్ కంపెనీ మెర్జర్స్కి మరింత ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు. ఎఫ్డిఐ లిమిట్ అనేది, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫార్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ లిమిట్ అనేది 74% ఉండేది. ఇప్పుడు 100% వరకు ఎఫ్డిఐస్ అనేవి ఇన్సూరెన్స్ సెక్టార్లో రావచ్చు. ఇవన్నీ కూడా రిఫార్మ్స్. సో ఈ రిఫార్మ్స్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్న ఎఫ్డిఐ లిమిట్ అనమాట, అది పెంచడం జరిగింది. క్లియర్. అండ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు, కొత్త ట్యాక్స్ బిల్ చేంజెస్ తీసుకొస్తున్నారు. రైట్. అండ్ ఒక హై లెవెల్ కమిటీ అనేది రెగ్యులేటరీ రిఫార్మ్స్కి తీసుకొస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది తీసుకొస్తున్నారు. సో దట్ ఏ స్టేట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది అనేది చెక్ చేస్తారు. సో దట్ ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈజీగా తీసుకొని రావడానికి అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎఫ్ఎస్డిసి మెకానిజం అనేది ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఎఫ్ఎస్డిసి? ద ఫినాన్షియల్ సెక్టర్ ది డెవలప్మెంట్ కౌన్సిల్. సో దట్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ ఎఫ్ఎస్డిసి అనేది ఇండియాలో ఉన్న డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ వస్తాయి, అలాంగ్ విత్ ది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ డిఫరెంట్ రెగ్యులేటర్స్ అందరూ కూడా కూర్చుంటారు. ఇండియా యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద డిస్కషన్స్ అనేవి చేస్తారనమాట, అది ఎఫ్ఎస్డిసి. సో దాంట్లో కూడా రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తామంటున్నారు. అండ్ జన్ విశ్వాస్ బిల్ 2.0 తీసుకొస్తారు. జన్ విశ్వాస్ బిల్ దేని గురించి? ఇది కూడా ఇంపార్టెంట్. చాలా లాస్ని డీక్రిమినలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. డీక్రిమినలైజ్ అంటే ఒకవేళ నువ్వు ఒక తప్పు చేస్తే అప్పుడు నువ్వు క్రిమినల్ అఫెన్స్ చేస్తున్నట్టు కాదు, దాన్ని డీక్రిమినలైజేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇంతవరకు ఒకవేళ నేను ట్యాక్స్ అనేది ఒక 1 crore పే చేయాలి, నేను పే చేయలేదు. ముందు వరకు ఎట్లా ఉండేది? నేను ఒకవేళ 1 crore ట్యాక్స్ పే చేయకపోతే నన్ను ఒక క్రిమినల్ కింద కన్సిడర్ చేసేవారు అండ్ నా మీద క్రిమినల్ అఫెన్సెస్ అనేవి ఓపెన్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, 1 crore నువ్వు పే చేయాలా, దీన్ని క్రిమినల్ అఫెన్స్ కింద నేను ట్రీట్ చేయట్లేదు. ఈ 1 crore పే చేసినా ఓకే, ఆర్ గవర్నమెంట్ లిమిట్స్ అనేవి చెప్తుంది, దీని మీద ఒక 20% ఎక్స్ట్రా పే చేసి కడితే నీకు ఎటువంటి ఛార్జ్ కూడా ఉండదు, ఎటువంటి కేసెస్ కూడా ఉండదు అన్నట్లు చేంజెస్ తీసుకొస్తారు. దాన్నే జన్ విశ్వాస్ బిల్ కింద మనం చూస్తామన్నమాట. రైట్. ఎస్. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే టారిఫ్ రేట్స్ అనేవి కొన్ని తీసేయాలనుకుంటున్నారు, ఒకటే సర్చార్జ్ కానీ సెస్ కానీ ఉండాలి అనుకుంటున్నారు. అండ్ సెక్టర్ స్పెసిఫిక్ ప్రపోజల్స్ కూడా తీసుకొస్తున్నారు మేక్ ఇన్ ఇండియా పెంచడానికి. లైక్ ఒకవేళ కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఎల్ఈడి టీవీస్ కానీ ఎల్సిడి టీవీస్ కానీ తయారు చేసిన, పవర్ లూమ్స్ అనేవి టెక్స్టైల్ సెక్టర్స్లో తీసుకున్న, క్యాపిటల్ గూడ్స్ లిథియం అయాన్ బ్యాటరీస్, మొబైల్ ఫోన్స్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడ్యూస్ చేయడానికి క్యాపిటల్ గూడ్స్ అనేవి ఇండియాకి తెచ్చుకున్న వాటికి ఎగ్జామ్షన్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ టారిఫ్స్ అనేవి పే చేయాల్సి లేదు, ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎంఆర్ఓ. వాట్ ఈస్ దిస్ ఎంఆర్ఓ? ఎంఆర్ఓ అంటే నథింగ్ బట్ ది మెయింటెనెన్స్, రీపేర్, ఓవరాలింగ్. దేనికి? షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్కి. షిప్స్ తయారు చేయాలన్నా, షిప్స్ బ్రేక్ చేయాలన్నా వాటి యొక్క మెయింటెనెన్స్ కావాలి, వాటి యొక్క రిపేర్ కావాలి, వాటి యొక్క ఓవరాలింగ్ అనేది కావాలి. క్లియర్. వాటిని ఎంఆర్ఓ అని అంటామన్నమాట. వాటికి కూడా ప్రమోషన్ అనేది చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేస్తున్నారు, డ్యూటీ ఫ్రీ ఇన్పుట్స్ అనేవి ఇస్తున్నారు. ఎవరికి? హ్యాండీక్రాఫ్ట్ అండ్ లెదర్ సెక్టర్స్కి. ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటే నథింగ్ బట్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ట్రేడ్ ఫెసిలిటేషన్ అని అంటాం. అవి కూడా తీసుకున్నారు. క్లియర్. ఎక్కడ ఇంపార్టెంటో అవి నేను చాలా స్ట్రెస్ చేస్తాను, అవి చూడడం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో
ఈవెన్ ఫర్ మెడిసిన్స్ ఆఫ్ రేర్ డిసీజెస్, క్యాన్సర్ అండ్ క్రోనిక్ డిసీజెస్కి ఎగ్జంప్షన్స్ అనేవి ఇస్తున్నారు. లైక్ 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి ఎగ్జామ్టెడ్ లిస్ట్లో పెట్టారు. సో ఎటువంటి టారిఫ్స్ పే చేయవలసిన లేదు. 6 మెడిసిన్స్ అనేవి 5% డ్యూటీ లిస్ట్లో పెట్టారు. 37 మెడిసిన్స్ అండ్ న్యూ పేటెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జామ్ట్ లిస్ట్లో పెట్టడం జరిగిందన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ ది డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ అనేవి కూడా చూస్తాము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎవరైతే 12 lakhs వరకు ఉంటారో, 12 lakhs లోపల ఉంటారో వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. జీరో ట్యాక్స్ లైబిలిటీ అనేది ఉంటుంది. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ మళ్ళీ మీకు వెనక్కి అమౌంట్ అనేది వేస్తుంది. సో మీరు టోటల్ లైబిలిటీ అనేది 0 అనమాట. అంటే గవర్నమెంట్కి లిటరల్గా పే చేసేది 0 రూపీస్. ఎంతవరకు? దట్ ఈజ్ 12 lakhs వరకు. ఇంతవరకు కేవలం 7 lakhs అనేది ఉండేది. 7 lakhs లిమిట్ నుంచి 12 lakhs తీసుకొచ్చారు. అందుకని స్టార్టింగ్ చూసాం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ లెవెల్స్ పెంచడానికి ఈ విధంగా తీసుకొస్తున్నారని చెప్పారు కదా, అది. అయితే 0 to 4 lakhs ఉంటే దట్ ఈస్ కంప్లీట్ నిల్. 4 to 8 lakhs ఉంటే 5%, 8 to 12 lakhs ఉంటే 10%, 12 to 16 ఉంటే 15%, 16 to 20 ఉంటే 20%, 20 to 24 ఉంటే 25%, 24 lakhs దాటి ఉంటే 30% కింద ట్యాక్స్ రేట్స్ అనేవి చూస్తాము. అదేంటి సార్ 12 lakhs వరకు 0 అన్నారు, మరి 12 lakhs వరకు 10% అని అంటున్నారంటే గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, నీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 12 lakhs వరకు ఉంటే మాత్రమే 0 ట్యాక్స్. ఒకవేళ నీ ఇన్కమ్ అనేది లెట్స్ టేక్ 12,10,000 ఉంది అనుకోండి, నా ఇన్కమ్ అనేది 12,10,000 ఉంది అనుకోండి, అప్పుడు నేను మొత్తం 12,10,000కి ఇన్కమ్ అనేది పే చేయాలి. అంటే స్టార్టింగ్ 4 lakhsకి పే చేయాల్సిన లేదు. అంటే మిగిలిన 8,10,000 అవునా, ఈ 8,10,000లో 8 lakhs వరకు, నెక్స్ట్ 8 lakhs వరకు 5% ట్యాక్స్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ 10,000కి 10% ట్యాక్స్ పే చేయాలి. అర్థమైంది కదా? గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, 12 lakhs లోపల ఉంటే మాత్రమే 0 ట్యాక్స్. 12 lakhs దాటింది అంటే మాత్రం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ₹1 పెరిగినా, 12 lakhs తర్వాత ₹1 పెరిగినా మొత్తం అంతటికి కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఏ రేట్లో ట్యాక్స్ వేస్తారో తెలియాలి కదా, అందుకే ఈ 5%, 10% చెప్పడం జరిగింది. సో ట్యాక్స్ రేట్స్ అనేవి 5, 10, 15, 20, 25 పెంచారు. ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెంబర్స్ అనేవి. ఇవి కూడా 4, 8, 12, 16, 20, 24 పెంచడం జరిగింది. సో ద మల్టిపుల్స్ ఆఫ్ 4 అనేవి మీరు గుర్తుంచుకోగలరు అనమాట. రైట్? ఎస్. సో ఈ విధంగా నెంబర్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుంచుకోగలరు. ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ దీన్ని మీరు గుర్తుంచుకోగలరు ఇప్పుడు. రైట్? ఎస్. అండ్ కొన్ని ట్యాక్స్ డిడక్షన్స్ అనేవి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరిగింది. ముందు వరకు 50,000 ట్యాక్స్ డిడక్షన్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 1 lakh ఇస్తున్నారు. ఇప్పుడు మన ఎగ్జామ్స్కి ఇటువంటి డేటా అవసరం లేదు. మోస్ట్లీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా చూస్తారు. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ అంతే. అండ్ 2.4 lakh అనేది టీడీఎస్కి యాన్యువల్ లిమిట్ ఉండేది ఆన్ రెంట్. 6 lakhs వరకు ఇప్పుడు దాన్ని పెంచడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ వాల్యూంటరీ కంప్లైంట్స్ అనేది పెంచుతున్నారు. సో దట్ ది టైమ్ లిమిట్ అనేది అప్డేటెడ్ రిటర్న్స్కి 2 years నుంచి 4 years వరకు పెంచుతున్నారు. అండ్ కంప్లైంట్స్ బర్డన్ కూడా ఒక స్మాల్ చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఉంటే ఇంతకుముందు 5 years వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇప్పుడు 10 years వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నమాట. రైట్? అండ్ ట్యాక్స్ సెటర్నిటీ అనేది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్లో తీసుకొస్తున్నారు. అండ్ ఇన్లాండ్ వెసల్స్లో కూడా ఇన్లాండ్ వెసల్స్లో కూడా టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు. సో టన్స్కి ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది, ఎవ్రీ టన్కి అనమాట. అండ్ 5 yearsకి స్టార్టప్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు, విచ్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ ది IFSC ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్. ఇది దట్ ఈజ్ ఇన్ గుజరాత్లో ఈ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకవేళ కొన్ని యూనిట్స్ అనేవి పెడితే, లైక్ షిప్ లీజింగ్ యూనిట్స్ కానీ, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ కానీ, ట్రెజరీ సెంటర్స్ కానీ, గ్లోబల్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా IFSCలో పెడితే, అక్కడ అంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంటుంది, అక్కడ IFSC లొకేషన్లో పెడితే వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. రైట్? సో ఇవన్నీ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. క్లియర్? రైట్.
అండ్ రూపీ అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ వెళ్తుందని చెప్తున్నారు, ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అనేవి 24%, ఇది హయ్యెస్ట్. మనకు వచ్చే రూపీలో 24% అనేది బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ వల్ల వస్తుంది. అండ్ సెకండ్ హయ్యెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ బారోయింగ్స్ ఉంటున్నాయి, సెకండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి, అండ్ థర్డ్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్, ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ అనేది 17%. ఈ ఆర్డర్లో గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. గవర్నమెంట్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ గుర్తుంచుకోండి అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఒక ఆర్డర్ గుర్తుంచుకుంటే చాలు. హయ్యెస్ట్ బారోయింగ్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్, నెక్స్ట్ దట్ ఈస్ కార్పొరేషన్ ట్యాక్స్ అని గుర్తుంచుకోండి. రిమైనింగ్ ఉన్నాయి, దట్ ఈస్ నాన్ ట్యాక్స్ రిసిట్స్ 9%, ద యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 5%, కస్టమ్స్ 4%, నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ అనేవి 1% దాకా రావడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో మాత్రం ఎక్కడ ఎంత ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే కేవలం మనం ఎవరి నుంచి ఎక్కువ వస్తుంది అనేది గుర్తుంచుకుంటే చాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా మనం క్లియర్గా చూసుకున్నాం. దట్ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. బారోయింగ్స్లో హయ్యెస్ట్ వస్తుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంది, తర్వాత జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఉందన్నమాట. రైట్? ఎస్. ఈ విధంగా ఈ డేటా అనేది గుర్తుంచుకోగలరు. ఇది ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పుడు అవుట్ఫ్లో చూడండి, ప్రతి రూపాయి కూడా ఎక్కడికి వెళ్తుంది అని. సో వీటిలో హయ్యెస్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది, దట్ ఈజ్ స్టేట్స్కి అనమాట. 22% అనేది స్టేట్స్కి ఇస్తున్నారు. సో రూపీ ఎక్స్పెండిచర్లో స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది హయ్యెస్ట్ ఉంది, స్టేట్స్ షేర్. తర్వాత హయ్యెస్ట్ ఉన్నది ఇంట్రెస్ట్ పేమెంట్స్. తర్వాత హయ్యెస్ట్ దేనికి పే చేస్తున్నారు, ఇంట్రెస్ట్, వడ్డీలు కడుతున్నారనమాట, ఇంట్రెస్ట్ పేమెంట్స్. తర్వాత హయ్యెస్ట్ అనేది ది సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, లైక్ ది ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే, డిఫెన్స్కి సబ్సిడీ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటికి 16 సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి వెళ్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఫినాన్స్ కమిషన్ చెప్పిన ట్రాన్స్ఫర్స్ అనేవి కొన్ని ఎక్స్ట్రా 8%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%, అదర్ ఎక్స్పెండిచర్స్కి 8%, పెన్షన్స్కి 4%, సబ్సిడీస్కి 6%, డిఫెన్స్కి మళ్ళీ 8% పడుతుంది. క్లియర్? సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. హయ్యెస్ట్ వెళ్తుంది మాత్రం మనకి స్టేట్స్ షేర్కి ఎక్కువ వెళ్తుంది, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎక్కువ వెళ్తుంది అని గుర్తుంచుకోండి. డన్? రైట్. సో 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా ట్రెండ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. రెవెన్యూ రిసీప్ట్స్లో ట్రెండ్ అనేది చూస్తే ద 2023-24, 24-25. సో ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్కి రిలీజ్ అవుతాయి, ఆ ప్రీవియస్ ఇయర్స్కి. అంటే 2023-24లో యాక్చువల్ ఇది, 24-25 బడ్జెట్ ఎస్టిమేట్ ఇది వేసినప్పటికీ కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇదే చేరుకోవచ్చు. 25-26లో కూడా బడ్జెట్ ఎస్టిమేట్ అనేది ఇది వేస్తున్నారు. 34.2 lakh crores అనేది రెవెన్యూ రిసిప్ట్ కింద ఉంటుంది అని అనుకుంటున్నారు. అలానే క్యాపిటల్ రిసీట్స్ అనేవి 16.4 lakh ఉంటుంది అని అనుకుంటున్నారనమాట. రైట్? అండ్ ఎక్స్పెండిచర్స్ అనేవి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేవి 39.4 lakh crores అనేవి 25-26లో ఉంటాయి అని అనుకుంటున్నారు. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారో అది ఒకవేళ కొన్ని గ్రాంట్స్ రూపంలో వెళ్తే అది కూడా క్యాపిటల్ ఎక్స్పెన్సెస్కి వాటిని తీసేయడం జరుగుతుంది. దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాము. 15.5 lakh crores అనేది ఉంటుంది అని బడ్జెట్ ఎస్టిమేట్స్ అనమాట. క్లియర్? ఈ ఫిగర్స్ అనేవి గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు. సో బేసిక్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగలేరు. బడ్జెట్ ఎస్టిమేషన్ మీద ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడగరు, మనకి ట్రెండ్స్ మీద అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. ద డెఫిసిట్ ట్రెండ్స్ అనేవి చూడండి. ఫిస్కల్ డెఫిసిట్ అనేది దిస్ ఈస్ 2021-22, 22-23, 23-24, 24-25, 25-26. ఖచ్చితంగా ప్రతి చోట కూడా మీరు ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసుకుంటే చాలు, ఫిగర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ అనేది డౌన్వర్డ్స్లోనే ఉంది, రెవెన్యూ డెఫిసిట్ డౌన్వర్డ్లోనే ఉంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ డౌన్లోనే ఉంది, ప్రైమరీ డెఫిసిట్ కూడా డౌన్లోనే ఉంది. సో డెఫిసిట్స్ అన్నీ కూడా డౌన్వర్డ్ ట్రెండ్స్లోనే ఉన్నాయి. డెఫిసిట్స్ అనేవి ప్రతిదీ కూడా తగ్గుతుంది. దట్ ఈజ్ ఎ వెల్కమ్ మూవ్ అని మనం చూస్తాం. క్లియర్? రైట్. అండ్ అలానే టోటల్ ట్రాన్స్ఫర్స్ అనేవి, స్టేట్స్కి ఇచ్చే ట్రాన్స్ఫర్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి అని చూస్తాం. క్లియర్? ఎస్. ఆ ఫిగర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
పెరుగుతుంది, ట్రెండ్ గుర్తుంచుకుంటే చాలు, ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. అండ్ నెక్స్ట్ ది సెంటర్స్ ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది కంటిన్యూస్గా చూసుకుంటే. సో అది ఈ గ్రీన్ లైన్లో ఉన్న బార్ చార్ట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వీ ఆల్సో సీ దట్ ఈస్ రిలేటెడ్ టు ది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి చూసుకుంటే తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది అట్లా ఉంటుంది. సో దాని గురించి మనం ఎగ్జాక్ట్గా కొంత చెప్పలేము. అండ్ నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఈ ట్రెండ్ కూడా క్లియర్గా ఒకటి మనం అనలైజ్ చేయలేము. సో వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడగరు. ట్రెండ్ అనేది ప్రాపర్గా ఉంటేనే అడుగుతారు, ట్రెండ్ ప్రాపర్గా లేకపోతే స్టేట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫాల్స్ అవుతుంది అనమాట. రైట్, అర్థమవుతుంది కదా. సో ఎస్, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అట్లా చూడొచ్చు. అయితే ఓవరాల్గా మేజర్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఇఫ్ యూ టేక్ డిఫెన్స్ సెక్టర్, డిఫెన్స్కి ద 4,91,732 crores అనేది చూస్తాం. రూరల్ డెవలప్మెంట్కి 2,66,817 crores. హోమ్ అఫేర్స్కి 2,33,211 crores. అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్, ఎడ్యుకేషన్ 1,28,650. హెల్త్కి 98,000 crores. అర్బన్ డెవలప్మెంట్కి 96. ఐటీ అండ్ టెలికామ్ 95,000. ఎనర్జీ 81,000. కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 65. సోషల్ వెల్ఫేర్కి 60. సైంటిఫిక్ డెవలప్మెంట్కి, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్కి 55,000 crores ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ట్రెండ్ అనేది చూడాలి. ఇక్కడ హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్స్ అనేవి డిఫెన్స్కి చేస్తున్నారు. డిఫెన్స్ తర్వాత రూరల్ డెవలప్మెంట్, తర్వాత హోమ్ అఫేర్స్. అదే ఇక్కడ ట్రెండ్ అంతా కూడా డౌన్వర్డ్లో ఉంది. ఎవరికి హయ్యెస్ట్ వస్తుంది, ఎవరికి లోయెస్ట్ వస్తుంది అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మనకి ఎడ్యుకేషన్కి హయ్యెస్ట్ అని అడిగితే నో, దట్ ఈస్ రాంగ్. డిఫెన్స్కి హయ్యెస్ట్ అనేది వస్తుంది. హెల్త్ కన్నా ఎడ్యుకేషన్కి మాత్రం ఎక్కువ ఉన్నది అని చూడొచ్చు. రైట్, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ బడ్జెట్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ కంప్లీట్లీ. సో ఈ బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసాము. ఏది గుర్తుంచుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలో కూడా కవర్ చేసాము. స్కీమ్స్ ఏమున్నాయో కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎంటైర్ సెషన్ ఏదైతే ఉందో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా ఒక్కసారి చూసుకుంటే ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మీరు ఈజీగానే అటెంప్ట్ అనేది చేయగలరు అనమాట. రైట్, ఎస్, హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెషన్. క్లాస్ అనేది మీకు నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాము. సో దట్ లైక్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ లైక్ అస్ టు నో. సో మీ కామెంట్స్తో మీరు మమ్మల్ని మరింత ఎంతూసియాస్టిక్గా చేయగలరు అనమాట. రైట్, ఎస్, థ్యాంక్ యూ.